హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఉండ్రాళ్ళని ఇలా కొత్తగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు తురిమిన కొబ్బరి తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక స్వీట్ కింద తయారవుతుంది. ఇప్పుడు యాలకుల పొడి కొంచెం వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి కలపడం కోసం 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని పిండి అంతా బాగా కలుపుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళని బియ్యం పిండిలో కొంచెం కొంచెం వేసుకుని గట్టిగా సాఫ్ట్గా అయ్యేలాగా ముద్ద కలుపుకోవాలి. 1 కప్పు పిండికి 1.5 వరకు నీళ్లు పడతాయి. చూసుకుని కొంచెం కొంచెం వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి విరగకుండా కుడుములు అనేవి బాగా వస్తాయి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పిండిని కొంచెం చల్లారనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ 1 గంట నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. నీళ్లు మొత్తం తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని ముద్ద తీసుకొని వీడియోలో చూపించినట్టుగా చాలా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి స్వీట్ని పెట్టుకోవాలి. రౌండ్గా ఎక్కడ పగుళ్ళు అనేవి రాకుండా రౌండ్గా ఉండ్రాళ్ళ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్లో డిప్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా కూడా పట్టే విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా 1 గంట నానబెట్టుకుని, చిన్న సగ్గుబియ్యం అయితే 1 గంట నానబెట్టుకోవాలి. ఇలా నానిన సగ్గుబియ్యంలో నుంచి వాటర్ అంతా తీసేసి సగ్గుబియ్యాన్ని మాత్రమే ప్లేట్లో పెట్టుకోవాలి. సేమ్ ఇవి కూడా అదే విధంగా బాగా పలుచగా చేసుకోవాలి. బియ్యం పిండితోటి ఎక్కడ పగుళ్ళు అనేవి రాకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ని పెట్టుకుని సేమ్ ముందు చేసినట్టుగానే సగ్గుబియ్యంలో డిప్ చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోని నీళ్లు వేసుకుని నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇలా స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది.